అందరికీ నమస్కారం అండి. ఉప్మా అందరికీ ఇష్టమే అండి. బ్యాచిలర్లకైనా, ఎవ్వరికైనా, చిన్న పిల్లలకైతే, పెద్దవాళ్ళకైతే ఈజీగా అరుగుతుందని ఎంతో ఇష్టంగా తింటారు. అది కాక మనకెప్పుడు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఎట్లనో ఇంట్లో ఉంటుంది. ఎంతో సింపుల్‌గా డైలీ బ్రేక్‌ఫాస్ట్ సింపుల్‌గా చేసుకోవచ్చు కదండీ! అయితే ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు వేసేద్దాము. దాంట్లోనే కొంచెం అల్లం ముక్కలు వేద్దాము. అల్లం ముక్కలతో పాటు ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చిన్న సన్న ముక్కలు వేసుకుంటే ఉప్మాకి మరింత టేస్ట్ వస్తుందండి. అయితే ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసేసుకొని మనము కొంచెం వేగనిద్దామండి. వేగనిచ్చినాక కరివేపాకు వేద్దాము. కరివేపాకు కూడా దీనికి రుచి. ఇప్పుడేమేద్దాము, టమోటా వేసేద్దామండి. ఎందుకంటే ఇది ఉప్మాలో మనం రొటీన్‌గా కాకుండా టమోటా కూడా వేసుకొని చేసుకుంటే రుచి బాగుంటుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి, పోపు దినుసులు, అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమోటా ఇవన్నీ వచ్చినందుకు ఉప్మా రెట్టింపు రుచి పెరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తీసుకున్న కొలతల్లో 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసుల నీళ్లు పక్కన మరిగించేసుకుంటున్నానండి. అయితే నేను ఈ రవ్వని దీంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందువల్ల మనకి గడ్డలు కట్టకుండా పొడి పొడిగా ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కాగబెట్టుకున్న నీళ్ళని ఈ రవ్వలో వేసేసుకుందాము. దీనివల్ల త్వరగా అయిపోతుంది. ఉప్మా ఎట్లా త్వరగా అయిపోతుంది, కానీ గడ్డలు కట్టడమే మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అయితే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు. ఇంకా జోరుగా కావాలంటే 2.5 గ్లాస్ అన్న నీళ్ళు వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు జీడిపప్పు వేసేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉప్మాలో జీడిపప్పు లేకపోతే ఎట్లా అండి మరి, అందుకనే. ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, ఉప్మా తినేయాలనిపిస్తుంది కదా. ఉప్మా ఇలా వేడివేడిగా వడ్డించుకొని తింటుంటే ఉంటుందండి. అయితే ఉప్మా ఫేవరెట్ వాళ్ళకి స్పెషలే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.